అందరికీ నమస్కారం అండి. జయ శ్రీరామ్, ఓం నమః శివాయ. శ్రీ అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఆగస్టు 23వ తారీఖున 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు, 16 అష్టాదశ శక్తిపీఠాలు యాత్రకు ప్లాన్ చేయడం జరిగింది. ఈ యాత్ర ఈ సంవత్సరం రెండోసారి. మన మేలో ఒకసారి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 23న రెండోసారి మళ్ళీ ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలకు యాత్ర ప్లాన్ చేయడం జరిగింది. ఈ యాత్ర మనకి మొత్తం 35 రోజులు ఉంటుంది. 35 రోజులు దీనికి అయ్యే ఖర్చు టికెట్ ఒకరికి ₹1,00,000. ఇందులో ఉదయం టీ, కాఫీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్, 3 పూట్లు 3 వాటర్ బాటిల్, ఏసీ రూమ్స్. ఫ్రెష్ అప్ అవడానికి ఈ యాత్ర మొత్తం 15 స్టేలు ఉంటాయండి. 15 స్టేలు కూడా ఏసీ రూమ్స్, 4 షేరింగ్. అలాగే రూమ్స్ లేనప్పుడు మార్నింగ్ ఫ్రెష్ అప్ అవడానికి రూమ్స్ కూడా ట్రావెల్స్ వారే ఏర్పాటు చేయను. ఇది చాలా గొప్ప యాత్ర అండి. జీవితంలో ఒక్కసారైనా చేయవలసిన యాత్ర. 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు, 16 అష్టాదశ శక్తిపీఠాల యాత్ర. ఈ యాత్ర మనం చూసే క్షేత్రాలు. యాత్రికులు ఇందులో అదనంగా పెట్టుకునేది ఆటో ఛార్జీలు, గుర్రం, డోలీ, హెలికాప్టరు ఛార్జీలు. అదేవిధంగా హరిద్వార్ నుంచి కేదార్నాథ్, బద్రీనాథ్కు మన బస్సు వెళ్ళదు. ఆ బస్ ఛార్జీలు యాత్రికులు పెట్టుకోవాలండి. ఇందులో మనం చూసే క్షేత్రాలు మొదటగా విజయవాడ ద్రాక్షారామం మాణిక్యాంబ శక్తిపీఠం, పిఠాపురం పురీతికాంబ శక్తిపీఠం, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం, పూరి జగన్నాథ్ టెంపుల్, బడాచారుదంలో ఒక ధామ్, జాజ్పూరు గిరిజాదేవి శక్తిపీఠం, సుంకలాదేవి శక్తిపీఠం పశ్చిమ బెంగాల్, అస్సాం కామాఖ్య శక్తిపీఠం, జార్ఖండ్ దేవగర్ వైద్యనాథ్ జ్యోతిర్లింగం, గయా మంగళగౌరి శక్తిపీఠం, కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం, అదేవిధంగా విశాలాక్షి శక్తిపీఠం, త్రివేణి సంగం మాధవేశ్వరి శక్తిపీఠం, అయోధ్య రామ జన్మభూమి దర్శనం, నైమిషారణ్యం ఎంతోమంది ఋషులు తపస్సు చేసినటువంటి ప్లేసు, అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం, హరిద్వార్ మానసాదేవి, చండీదేవి ఒకే రూపం మీద వెళ్ళాలండి. మానసాదేవి, చండీదేవి గంగాహారతి, కేదార్నాథ్ జ్యోతిర్లింగం, బద్రీనాథ్ బడాచార్తంలో ఒక ధాము బద్రీనాథ్, అదేవిధంగా కాట్రా వైష్ణవదేవి శక్తిపీఠం, ఢిల్లీ సైట్ సింగ్, ఢిల్లీ నుంచి ద్వారకా, నాగనాథ్ జ్యోతిర్లింగం, సోమనాథ్ జ్యోతిర్లింగం, ఉజ్జయిని మహంకాళి శక్తిపీఠం, ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం దర్శనం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, గిష్ణేశ్వర జ్యోతిర్లింగం, భీమశంకర్ జ్యోతిర్లింగం, ఏకవీరాంబిక శక్తిపీఠం మా ఊర్, కొల్హాపూర్ మహాలక్ష్మి శక్తిపీఠం, మైసూర్ చాముండేశ్వరి శక్తిపీఠం, మధుర మీనాక్షి దర్శనం, పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, రామేశ్వరం జ్యోతిర్లింగం, కంచి కామాక్షి శక్తిపీఠం, అలంపూరు జోగులాంబ శక్తిపీఠం, శ్రీశైలం భ్రమరాంబిక శక్తిపీఠం, శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం. ఇలా 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు, 16 అష్టాదశ శక్తిపీఠాల యాత్ర ఆగస్టు 23వ తారీఖున. ఇది గొప్ప యాత్ర. ఆగస్టు 23వ తారీఖున బయలుదేరుతుంది. శ్రీ అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు బస్సు, వీరబాబు గారు ఆర్గనైజరు వారి ఆధ్వర్యంలో. వారి కాంటాక్ట్ నెంబర్ 9504597777. మరొక్కసారి 9504597777. 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు, 16 అష్టాదశ శక్తిపీఠాల యాత్ర. ఎవరన్నా రావాలనుకుంటే అరుణ్ కుమార్ ట్రావెల్స్ వారిని సంప్రదించండి.
సీట్లు పరిమితంగా ఉన్నాయి. కాంటాక్ట్ చేసి వెంటనే బుక్ చేసుకోండి. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. శ్రీ అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు, 16 అష్టాదశ శక్తిపీఠాల యాత్ర భాగంగా లాస్ట్ రోజు ద్రాక్షారామం మాణిక్యంబ శక్తిపీఠం దర్శనం చేసుకుని ఇంతటితో యాత్ర ముగించుకుని అందరూ కూడా హైదరాబాద్కి వెళ్తున్నారు. వీళ్ళందరూ హైదరాబాద్ వాసులు ఉన్నారు, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, ఇతర వాసులు అందరూ కూడా ఉన్నారు. లాస్ట్ రోజు దర్శనాలు అందరికీ అయ్యాయి. వీళ్ళు ఇచ్చే స్పీడ్ బ్యాక్ మీకు అందరికీ చెప్తున్నాను. ఫస్ట్ మాట్లాడండి స్వామీజీ, ఎక్కడి నుంచి వచ్చారు, యాత్ర ఎలా సాగింది, 35 రోజులు మీకు భోజనాలు ఎలా పెట్టారు, ఎక్కడన్నా ఇబ్బంది పెట్టారా ఏంటి చెప్పండి. అరుణ్ కుమార్ ట్రావెల్స్ వారు వారి ఒక యాత్రలో భాగంగా అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు చాలా అద్భుతంగా, అంటే దర్శనాల కాడ మనకు ఒక మాట అటు ఇటు అయినప్పటికైనా అన్ని క్షేత్రాలు దర్శనం జరిగినది. ఇంతకంటే పూర్వం పుణ్యం ఇంకోటి లేదు. అష్టాదశ శక్తిపీఠాలు అన్ని చూసినటువంటి వారు తక్కువ, ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్ని చూసినటువంటి వారు కూడా తక్కువ. భగవంతుని అనుగ్రహంతో ఈ అవకాశం భగవంతుడు మాకు ఇచ్చి, అందులో భాగంగా అరుణ్ కుమార్ ట్రావెల్స్ వారు మాకు మా భోజనం అందించి చక్కగా ఈ యాత్ర అంతా ఇచ్చినారు. వారికి ఇక్కడ యాత్ర చేసినటువంటి వారికి కూడా లాస్ట్ వచ్చేసి మనకు ద్రాక్షారామ అమ్మవారి శక్తిపీఠం దగ్గర ఈ యాత్ర ముగించుకొని ఎవరి గృహాలకు వాళ్ళు చేరుకుంటున్నారు. భగవంతుడు ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. మాది అందరూ యాక్టివ్గా ఉండండి. కర్నూలు, మాది కర్నూలు స్వామి. నా పేరు త్రిశక్తి షణ్ముఖ కృష్ణానంద స్వామి. రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా 2 జిల్లాలకు అధ్యక్షుని, రాయలసీమ ఇన్ఛార్జి. తర్వాత త్రిశక్తి పీఠం మాది. తర్వాత వచ్చేసి త్రిశక్తి ట్రస్టు చైర్మన్ కూడా నేను. మాకు ఈ యాత్ర చాలా అద్భుతంగా అనిపించింది. మళ్ళీ కూడా భగవంతుడు అవకాశం ఇస్తూ 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత కూడా ఇలాంటి యాత్ర చేయాలని కోరిక నాకుంది. మీరు ₹1,00,000 ఖర్చు పెట్టుకుని ఇన్ని యాత్రలు మీరు సొంతంగా తిరగాలంటే తిరగలరా? 100 కోట్లు పెట్టినా కూడా ఈ అవకాశం లేదు ఎవరికి. అది భగవంతుడు రాసిచ్చిన వాడికి అది అద్భుతమవుతుంది. కానీ ₹1,00,000 అనేది ఎక్కడ పోయిందో ఎక్కడ వచ్చిందో అది ఎవరు తిన్నారో అది ₹1,00,000 తిన్నారని కాదు. అది అంతా జయం అంతే భగవంతునికి. డబ్బులు క్వశ్చనే కాదు. 1,00,000 ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా కాదు. ఇంతటి యాత్ర ఇంత గొప్పగా ఇండియాలో చాలా ట్రావెల్స్ ఉన్నాయి. గత 6 సంవత్సరాలుగా మా ట్రావెల్స్ 20 సంవత్సరాలు అయింది. గత 6 సంవత్సరాలుగా జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు ప్రతి సంవత్సరం ఒక బస్సు మా బస్సు వెళ్తుంది. ఇంత పెద్ద యాత్ర ఇప్పుడు వచ్చి ఏ ట్రావెల్స్ వాడు పెట్టలేదు. ఇది సామాన్య విషయం కాదు. మీకు ఎక్కడ ఏమి ఇబ్బంది జరగలేదు కదా? కామేశ్వర గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. మాది పెద్దాపురం అండి. కాలభైరవ స్వామి గుడి పూజారి గారిని ఉపాసకుని. నేను ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి 3 సంవత్సరాలు బట్టి ఈ అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు యాత్ర గురించి ఎవరు వేస్తారా అని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మొత్తాన్ని సర్వీస్ చేస్తుంటే 2 సంవత్సరాల క్రితం అరుణ్ కుమార్ ట్రావెల్స్ అని చెప్పేసి ఈ నెంబర్ దొరకడం, నేను వెంటనే వారికి కాల్ చేయడం, వారు కాంటాక్ట్ చేయడం, అన్నీ అడ్వాన్స్ కట్టడం, అన్నీ బాగా జరిగింది. ఆ టైంలో ఎందుకో కొద్దిగా ఇబ్బంది, అది ప్రయాణం జరగలేదు. అది ఇప్పుడు దేవుడి దయ వల్ల మళ్ళీ ఆ ప్రయాణం ఇప్పుడు చేశారు. ఇవాళ మాణిక్యాంబ దర్శనం తోటి సాయంత్రం అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు యాత్ర, దాంతోపాటు అయోధ్య, ఇంకా అందులో కొన్ని ఇంకా ముఖ్యమైనటువంటి కూడా చూపించారు. స్పెషాలిటీ ఏంటంటే అష్టాదశ శక్తిపీఠాలతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు ఇంకా ఆయనకి ప్రముఖమైనటువంటి ఆలయం, ఇంకా ముఖ్యమైనటువంటి దేవాలయం కూడా చూపించారు. యమునా పుష్కరాలు కూడా స్నానం చేయించారు. ఈయన యాక్చువల్గా మా టౌన్ వైస్ ప్రెసిడెంట్. మా ఇద్దరిది ఒకటే నియోజకవర్గం, పెద్దాపురం నియోజకవర్గం. ఓకేనా? వెంకటరత్నం గారు చెప్పండి. మేడం చంద్రకళ గారు రిటైర్డ్ టీచర్. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు, యాత్ర ఎలా సాగింది? మేము తెనాల దగ్గర రేపల్ అనేటువంటి గ్రామం నుంచి వచ్చాము. మాకు ఫస్ట్ మేము అసలు గుజరాత్లో ఫస్ట్ మేము జ్యోతిర్లింగ దర్శనానికే వెళ్ళినప్పుడు ఇట్లా యూట్యూబ్ ద్వారా మేము ఎప్పుడు ఏ జ్యోతిర్లింగం ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చూసుకుంటూ ఉండేటప్పటికి అక్కడ ఉండగానే ఇట్లా అరుణ్ కుమార్ ట్రావెల్స్ ద్వారా అష్టాదశ శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు అనేటప్పటికి ఇక మేము ఎమ్మటే ఆలోచన చేయకుండా ఎమ్మటే ఫోన్ చేస్తే ఉందండి మాది, ఎమ్మటే పేరు రాసుకోండి మేము వస్తామని చెప్పడం
ఈరోజు మేము అసలు అనుకున్నాం ఇది ఒక కలలాగా జరిగిందా, నిజమేనా, వెళ్ళొచ్చామా అని అనుకున్నాము. ఇది మన సంకల్పం కాకుండా దేవుడు మాకు తన దగ్గరికి రప్పించుకున్నాడు, అంతేకాని మన చేతుల్లో ఏమీ లేదు. అది ఆయన దయ, అమ్మవారి దయ అనుకున్నాం. కానీ మేము ఇది ఒక కలలాగా అనుకున్నాము. ఈ 35 రోజులు ఫస్ట్ 2 రోజులు మా సార్ చాలా ఇబ్బంది పడ్డారు, కూర్చోలేకపోయారు. పగలు పడుకోవడం అంటే ఆయనకి అద్భుతంగా ఉండేది. నేను రాగలను వెళ్ళిపోతాను అంటే కాదు వెళ్దాము అంటే అదే ఆయన ఈరోజు 35 రోజులు అయిపోయినాయా అని మా అమ్మాయితో అయిపోయింది, రేపు నుంచి మేము బస్సులో వడ్డలేవారు కొడితే సరే డాడీ మళ్ళీ ఇంకో ట్రిప్ వేసుకోండి మీరు అని చెప్పడం జరిగింది. వంట వాళ్ళు కూడా మాకు ఏమాత్రం వాళ్ళు ఇసుక్కోకుండా ఇంట్లో ఉన్నటువంటి భోజనం, మించిన భోజనము అరుణ్ కుమార్ ట్రావెల్స్ వాళ్ళు ప్రతిరోజు వేరే వేరే వివిధ రకాల వంటకాలు, టిఫిన్స్ చేసి మాకు ఇంటి భోజనాన్ని మరిపించినట్టు చేయడం జరిగింది. వారికి అరుణ్ కుమార్ ట్రావెల్స్ వాళ్ళు ఇలాంటివి ప్రతి సంవత్సరము దిగ్విజయంగా సంపూర్ణ యాత్ర చేయాలని, అంటే 12 జ్యోతిర్లింగాలు మాకు ఈ యాత్రలో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక జ్యోతిర్లింగం తీసుకెళ్ళడం జరిగింది. మిగతా అన్నీ సంపూర్ణంగా చేశాము. అది దైవికంగా మనం అది ఆ టైంలో క్లోజ్ అయింది, మనం చూపించలేదు, దైవికంగా క్లోజ్ అయింది. అరుణ్ కుమార్ అంటే ఆయన పెద్ద వ్యక్తి కాదు, ఒక 11 సంవత్సరాల కుర్రాడు మా అబ్బాయి. నేను వాళ్ళ నాన్న మాట్లాడుతున్నాను. మిగతాది వెంకటరత్నం గారు మీరు కూడా చెప్పండి. మేడం చెప్పారు కదా, సికింద్రాబాద్ నుంచి సేటు గారు మాట్లాడతారు. చెప్పండి సేటు గారు, హుషారుగా ఉన్నారు కదా, చెప్పండి. మేడం మాట్లాడతారంట వాళ్ళ వైఫ్. నేను తెలంగాణ ట్రావెల్స్ వాళ్ళని చూసినప్పుడు నాకు మంచి అనిపించింది. మా ఇంటికి కన్విన్స్ చేసి రావద్దు అనుకున్నాం. మాకు ఇప్పుడు మేము లైఫ్లో బయటకు వెళ్ళలే, ఇదే ఫస్ట్ టైం. మాకు అంతా ఓకే, ఏమి ఇబ్బంది లేదు కదా. ఇబ్బంది అంటే పాత కస్టమర్ ఈయన మా నర్సయ్య గారు. చెప్పండి, మీరు చెప్పండి, చెప్పండి ఎలా ఉందో చెప్పండి. ఈయన పాత కస్టమర్, అయితే రెగ్యులర్గా వచ్చాయన. ఈయన విజయవాడ నుంచి వచ్చారు, కృష్ణంరాజు గారు. ఎలా ఉంది మీకు, మీరు కళ ఏంటి? మీ జీవితంలో జ్యోతిర్లింగాల శక్తిపీఠాలు చూడాలనుకున్నారు కదా, మీ కళ నెరవేరిందా? నెరవేరింది. ఎలా ఉంది మా ట్రావెల్స్? చాలా బాగా జరిగింది. అంతా సహకరించారు, ఏమి ఇబ్బంది లేదు కదా. నాగమణి గారు రెండోసారి జ్యోతిర్లింగాలు శక్తిపీఠాల యాత్రకి వచ్చారు మాతోని, గుడివాడ నుంచి. ఎలా ఉంది మేడం? మచిలీపట్నం నుంచి రెండోసారి జ్యోతిర్లింగాల శక్తిపీఠాలకి. ఫస్ట్ నేను జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు అన్నీ కలిపి ఒక్కసారి చూడటం అనేటువంటిది కావాలి అనుకున్నాను. చెప్పారు, అప్పుడు బాగానే జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం ఆరోగ్యం బాగానే ఉంది. అయితే ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, ఒక్కదాన్నే పంపడం ఇష్టం లేక వద్దన్నారు. అయినా కూడా ఖాళీగానే ఉన్నాను కదా, వీరబాబు గారు వస్తే మాత్రమే వెళ్తానంటే మా అబ్బాయి కనుక్కుంటే నేను వెంటనే ఉంటానని చెప్పాడు. మా బాబు సరే అని వచ్చి తీసుకొచ్చి ఆయనకి అప్పచెప్పి మమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి మాకు అప్పచెప్పాలి అనే ఉద్దేశంతో పంపారు. కానీ వంట వాళ్ళు కానీ డ్రైవర్స్ కానీ మొత్తం ఒక కుటుంబం లాగా మమ్మల్ని బాగా చూశారు, బాగా ఎంజాయ్ చేసాం 35 రోజులు. రామకృష్ణ యంగ్స్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచిర్యాల నుంచి వచ్చారు. ఎలా జరిగింది యాత్ర? తెలంగాణ మంచిర్యాల నుంచి వచ్చాను. ఒకే యాత్రలో 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు చూడడం అనేది మామూలు విషయం కాదు. ఎప్పటి నుంచి నేను అనుకున్న అరుణ్ కుమార్ ట్రావెల్స్ ద్వారా అది నెరవేరింది. దీంట్లో 2 పూటల అల్పాహారము, 1 పూట భోజనము, అన్ని విధాల భోజన సదుపాయాలు బాగున్నాయి. ప్రతి యాత్రకి కాంప్లిమెంట్లో ఉన్న విధంగా యాత్ర బాగా సాగింది. ఇది చాలా పెద్ద యాత్ర కదా, మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఏమి ఇబ్బందులు ఏమనిపించలేదు కదా? ప్రతి యాత్ర ప్రతి క్షేత్రానికి అనుకున్న విధంగా మేము సమయాన్ని దైవ దర్శనం చేసుకొని చాలా అనుభూతిని పొందాము. తిరుమలేష్ గారు బోడుప్పల్ నుంచి వచ్చారు. ఈయన పాత కస్టమర్, 9 రోజులు కాశీ యాత్రకు వచ్చారు. ఎలా జరిగింది మీ యాత్ర? మీ మనవరాల గురించి మేము డేట్ కూడా మార్చాం, ముందు పెట్టాం మే 6. ఎలా జరిగింది యాత్ర?
మీరు చెప్పండి మీరు చెప్పండి నుంచి ఆకు వచ్చింది. మీరు చెప్పండి చెప్తారు. బాగా జరిగింది అంతే యాత్ర మంచి. చెప్పండి విజయలక్ష్మి గారు, మా అమ్మతో సమానం ఈవిడి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఈవిడి. యాత్ర ఎలా సాగింది, భోజనాలు ఎలా పెట్టారు, ఎలా జరిగింది? ఓకే డన్. బాగా జరిగింది. చూడండి అమ్మ చెప్పండి, నిజామాబాద్ నుంచి వచ్చారు, గోదావరి గారు నిజామాబాద్ నుంచి వచ్చారు. మీకు ఎలా అనిపించింది 35 రోజులు? అంటే అసలు మొదట చాలా మటుకు చూసినాను, కాకపోతే ఒక జార్ఖండ్ చూడలేము అని ఒకటి, వేరే టూరిస్ట్ వాళ్ళని కూడా 18 శక్తిపీఠాలు ఇవి జ్యోతిర్లింగాలు ఒక్కసారి చూపిస్తారా అని అంటే కొంచెం వీలు కాదు అని అన్నారు. తర్వాత నేను భక్తి టీవీలో స్క్రోలింగ్ చూశాను, చూసి ఫోన్ చేయడం జరిగింది, అలాగే వచ్చాను. ఇక మీకు ఇబ్బంది ఏమి లేదు కదా? ఇబ్బందులు అంటే ఇక జీడిమెట్ల నుంచి వచ్చింది మేడము, చెప్పండి. వీళ్ళ ముగ్గురు వచ్చారు, వీళ్ళ ఫ్యామిలీ ఎలా జరిగిందమ్మా? నా పేరు కుమారి అండి. అంతా బాగానే జరిగింది. డ్రైవింగ్ బాగుంది, ఫుడ్ బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది, అంతే బాగున్నాయి. మంచిగా హ్యాపీగా ఉన్నాం. మీరు? మేము అనుకోకుండా వచ్చాము, అంతా బాగా. నేనైతే అనుకోకుండా ఒకటే రోజులో రెడీ అయ్యి వచ్చిన, ఇది నా అదృష్టం. అన్ని అమ్మవారి శక్తిపీఠాలు జ్యోతిర్లింగాలు చూడడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికీ మా డ్రైవర్ కానీ వంట వాళ్ళు కానీ ఎక్కడన్నా ఇబ్బంది పెట్టారా? డ్రైవింగ్లో కానీ భోజనాల్లో కానీ ఎక్కడన్నా ఏమైనా ఇబ్బంది జరిగిందా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అంతా బాగా జరిగింది కదా? మా ఇంకేంటి, అంతా హ్యాపీయేనమ్మా? ఆల్ హ్యాపీయా? జ్యోతిర్లింగాల శక్తిపీఠాలు సక్సెస్ఫుల్. 2026 బ్యాచ్ మే 6 అంతా హ్యాపీయా? ఓం నమ శివ. హర మహాదేవ్, హర మహాదేవ్, హర మహాదేవ్, హర మహాదేవ్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. లాస్ట్గా మా స్వామీజీ మాట్లాడతారంటే మాట్లాడండి. స్వామి, మాకు ఒక డ్రైవర్లు కానీ తర్వాత వచ్చేసి మనకు వంట వాళ్ళు కూడా మా బిడ్డల్లాగా మమ్మల్ని చూస్తున్నారు. ఏ సమయానికి అన్నం కానీ టిఫిన్ కానీ నీళ్లు కానీ వాళ్ళ మీ మీద చెప్పినా కూడా వాళ్ళు ఇబ్బంది పడలే. ఎక్కడ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇంతమంది కదా, ఒక్కరిద్దరు చేయాలంటే ఇబ్బంది పడతారు. ఒక కుటుంబంలో ఒకరు చూసుకున్నారంటే ఎంతో ఇబ్బంది పడతారు, కానీ ఇంతమందిని వాళ్ళు చక్కగా చూసుకున్నారు. డ్రైవర్లు కానీ ఏదైనా చెప్పిన నాయన అంటే కూడా మా బిడ్డల్లాగా వాళ్ళు వచ్చినారు. ఇతని పేరు కుటుంబరావు. ఈయన కుటుంబంలో మేము అందరం కూడా ఉన్నాము. ఆయన ఓనర్ చల్లగా ఉండాలి, వారు చల్లగా ఉండాలి. లాస్ట్కి వచ్చేసి ఇక్కడ అమ్మవారి క్షేత్రంలో యాత్ర కార్యక్రమం పూర్తి అయినది. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో చేయాలని నిండు హృదయంతో ఈరోజు అమ్మవారి సన్నిధానంలో కోరుకుంటున్నాం. కుటుంబరావు అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో సీనియర్ డ్రైవర్. గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. సీనియర్ డ్రైవరు. ఇది కొంచెం ఎటకారం ఎక్కువ, డ్రైవింగ్ అన్ని టాప్. ఆయన మించిన డ్రైవింగ్ మా ట్రావెల్స్లో ఏ డ్రైవరు చేయడండి. చాలామంది డ్రైవర్లు ఉన్నారు, ఎవరో చేయరు. కొంచెం ఎటకారం ఎక్కువ అంతే. సరదాగా మాట్లాడతాడు, అందరితో కలిసిపోతాడు కుటుంబంలాగా. అందరూ హ్యాపీ కదా? ఓకే, గుడ్ నైట్. ఇంకా అవ్వలేదు. ఈశ్వరి జ్యోతిర్లింగంలో అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్ 12 జ్యోతిర్లింగాలు 18 శక్తిపీఠాలకు వచ్చిన యాత్రికులు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. మీ యాత్ర ఎలా సాగుతుంది? బాగుందా? ఏమి ఇబ్బంది లేదు కదా? హర హర మహాదేవ. రోజు జ్యోతిర్లింగాల శక్తిపీఠాల యాత్ర భాగంగా సేమియా కేసరి స్వీటు. ఇదే రైస్ అమ్మా? కొత్తిమీర రైస్, వైట్ రైస్, సాంబారు, శామదుంపల కర్రీ, క్యాలీఫ్లవర్ ఫ్రై, జీడిపప్పు పొడి, నెయ్యి, వాటర్ బాటిల్స్, ప్లేట్లు. మా యాత్రికులు 9వ రోజు జ్యోతిర్లింగాల శక్తిపీఠాల యాత్ర భాగంగా
జై శ్రీరామ్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. 9వ రోజు మా యాత్రికులు జ్యోతిలింగాలు శక్తిపీఠాలు. రోజు మధ్యాహ్నం భోజనం మైసూర్ పాకం. ఏం చట్నీ అమ్మా? సొరకాయ చట్నీ, వైట్ రైసు, బెండకాయ పులుసు ఫ్రై, ఆలు ఫ్రై, పప్పు టమాటా, సాంబార్, నెయ్యి, పచ్చడి. మా యాత్రికులు. జై శ్రీరామ్. జ్యోతిలింగాలు శక్తిపీఠాల యాత్ర. జై శ్రీరామ్ అండి. నా పేరు నాగరాజు ఉడిశెట్టి. విశాఖపట్నం శ్రీకర సువర్ణభూమి టీం నుంచి 3 బస్సుల్లో 108 మంది 15 యాత్రల్ని 10 రోజుల పాటు కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళందరూ కూడా మా కొలీగ్స్. మేము సువర్ణభూమి ద్వారా ఎన్నో యాత్రలు చేసాం, కానీ ఎప్పుడు వెళ్ళినా ట్రైన్లోనూ ఫ్లైట్లోనూ వెళ్ళటం అనేది జరిగింది. మొట్టమొదటిసారి అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మేము ఈ యాత్ర చేయడం జరిగింది. నేను రియల్గా చెప్తున్నాను, నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఈ యాత్ర సాగింది. ఎందుకు ఈ యాత్ర ఇంత అద్భుతంగా సాగింది అని అంటే, ఈ అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత వీరబాబు గారు కావచ్చు, లేకపోతే వంట బృందం వారు కావచ్చు, లేకపోతే డ్రైవర్స్ బృందం వారు కావచ్చు, వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ అందరూ కూడా ఒక ఫ్యామిలీ వలె మమ్మల్ని చూసుకోవటమే కాకుండా గోదావరి వంట రుచులను కూడా మాకు అందరికీ అందించడం జరిగింది. ఎవరూ కూడా ఫ్యామిలీని మిస్ అవుతున్నాము, మంచి వంటలు మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ లేకుండా మనం ఇంట్లో ఏదైతే అద్భుతమైన భోజనం వండుకొని తింటామో అంతే అద్భుతమైన భోజనాన్ని మాకు అందరికీ అందించారు. మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్న మా అందరినీ కూడా. 10 రోజులు అయింది మేము ఊరు ఇడిచిపెట్టి రావడం, కానీ ఎవరివి కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇలా ఉన్నామంటే దానికి కారణం ఈ 10 రోజులు ఆయన మాకు అందించినటువంటి వంటకాలని మరొక్కసారి గర్వంగా చెప్తున్నాను. ఈ రోజు నుంచి మేము తీసుకుంటున్న నిర్ణయం ఏంటంటే, రాబోయే రోజుల్లో మేము ఏ ట్రిప్ వెళ్ళాలన్నా కూడా అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ని మేము ఆశ్రయిస్తాం. మీరు కూడా అలాంటి యాత్ర ఏదైనా వెళ్ళాలి అనుకుంటే అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారిని అప్రోచ్ అవ్వండి. వాళ్ళ మొబైల్ నెంబర్ కింద ఇస్తున్నాం. మీకు కూడా ఇలా వెళ్ళిన తర్వాత నచ్చితే మీరు కూడా ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి మంచి నలుగురికి చేరాలని మేము ఈ ఫీడ్బ్యాక్ వీడియో ఇస్తున్నాం. థ్యాంక్ యూ. అందరి వీడియో వచ్చింది అలా కిందకి వచ్చింది. అందరికీ జై శ్రీరామ్ అండి. నా పేరు శ్రీనివాస్ శెట్టి. నేను సువర్ణభూమిలో జాయిన్ అయ్యి 16 సంవత్సరాలు అయింది. ఈ 16 సంవత్సరాల్లో కని విని ఎరైనటువంటి అద్భుతమైన మహా పుణ్యక్షేత్ర యాత్ర ఇది. 10 రోజుల పాటు మా అందరికీ ఇక్కడ మీరందరూ ఎంతోమందిని చూస్తున్నారు. వీళ్ళు ఫ్యామిలీని సైతం వదిలిపెట్టి ఒక మంచి యాత్ర చేపించినటువంటి మా సువర్ణభూమి CEO గారు అండ్ చైర్మన్ గారు అయినటువంటి మేకా శ్రీనివాస్ గారికి, వారి శ్రీమతి మేనక మేడం గారికి హృదయపూర్వక పాదాబంధాన్ని తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఎంతోమందికి డబ్బు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు, కానీ ఆయన ఇల్లు వస్తే సరిపోతుంది, కానీ అది పక్కన పెట్టి మా అందరిని ఇన్వాల్వ్ చేసి వీళ్ళ అద్భుతమైన యాత్ర చేయించారు. మరొక్కసారి ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మమ్మల్ని పంపించడమే కాకుండా ఆయన కూడా మాతో వచ్చి మాతో పాటుగానే ఆయన జర్నీ చేసి చాలా మంచి యాత్ర చేయించినందుకు మరొకసారి ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అసలు ఈ యాత్ర ఇంత అద్భుతంగా జరగటానికి వెళ్ళటానికి కారణం, మీకు ఆయన రాజమండ్రి దగ్గర ఉంటారని వీరబాబు గారు అని చెప్పేసి, ఆయన అరుణ్ కుమార్ ట్రావెల్ అండి ఆయనది. ఆయనే దగ్గరుండి, ఎందుకంటే ఈ 10 రోజుల పాటు కామన్గా ఎక్కడ ఒక యాత్ర వెళ్తే ఆ యాత్ర కామన్గా ఏం చేస్తాం, ఒక గైడ్ని పెడతారు. గైడ్ని పెడితే ఆ గైడ్కి అమౌంట్ ఇచ్చి వాళ్ళ తెలిసిన విధానం చూపిస్తుంటారు. కానీ ఆయనే మాకు గైడ్గా, ఆయనే మాకు కుక్కగా, ఆయనే ఒక పెద్ద దిక్కుగా అనేక రకాల మాకు సపోర్ట్ చేస్తూ ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా అద్భుతమైన ఆయన మాకు ఈ టూర్ని విజయవంతంగా ముగించుకున్నారండి. ఎవరికి కూడా అంటే బయట ఫుడ్ తిన్నప్పుడు కామన్గా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. ఎవరికి కూడా ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం రాకుండా ఫుడ్ పరంగా కానీ వాటర్ పరంగా కానీ చాలా అద్భుతమైన సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఆయనతో పాటుగా వాళ్ళ బ్రదర్ వాసు కానీ, అదేవిధంగా అక్కడ షెఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. సుబ్బారెడ్డి గారు అండి, ఆయన సుబ్బారెడ్డి గారు చాలా అద్భుతమైన వాళ్ళ టీమ్ తోటి మంచి సపోర్ట్ చేశారు. వాళ్ళ డ్రైవర్స్ కానీ ఎవరైతే సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారో
ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎవరైనా ఒక టూర్ వెళ్ళాలనుకుంటే, ఒక యాత్ర వెళ్ళాలనుకుంటే ఒక మంచి పర్సన్ మనం షూట్ చేసుకుంటాం. ఈవేళ గూగుల్లో చూస్తే వాళ్ళ రేటింగ్ని బట్టి మనం ఎదురుకి వెళ్తూ ఉంటాం. కానీ ఈవేళ రేటింగ్ ముందరైతే పక్కన పెడితే స్వయంగా మా నోటు మాట ద్వారా, ఎందుకంటే 10 రోజులు జర్నీ చేసిన ఒక భక్తుడిగా నేను చెప్తున్నా, అద్భుతమైన ట్రావెల్, ఒక మంచి పర్సన్ అని చాలా అద్భుతంగా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళ యాత్రని దిగ్విజయంగా చేసినటువంటి వీరబాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు. వీరబాబు గారు తప్పకుండా మీరు ఇంకా ముందు ట్రావెలింగ్లో ముందుకెళ్ళాలని చెప్పేసి వేళ ఇక్కడ కారు దగ్గరే కాదు ఇంకా ముందుకెళ్ళి మంచి విధిస్తాన్ని మనసుతో కోరుకున్నాను. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్ అండి. మేమంతా కూడా విశాఖపట్నం శ్రీకర స్వర్ణభూమి బ్రాంచ్ నుండి వచ్చాం. ఒక 10 రోజుల పాటు ఆధ్యాత్మిక యాత్రకి మా మేనేజ్మెంట్ ఎంతగానో, మా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మేనకా శ్రీనివాసరావు గారు కానీ, మేనకా మేడం గారు కానీ, మా టీం అంతా కూడా ఒక 10 రోజుల పాటు యాత్రకి ఎంతో సపోర్ట్ చేసి మమ్మల్ని పంపించారు. మేమందరం కూడా ఈ యాత్రని దిగ్విజయంగా ముందుకు సాగించడానికి మాకు మెయిన్ ట్రావెల్స్ డిపార్ట్మెంట్ అరుణ్ కుమార్ ట్రావెల్స్ చాలా అద్భుతంగా అండి. మాతో పాటు ట్రావెల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వీరబాబు కూడా మాతో పాటు కూడా ఉండి ప్రతి యాత్రికుడికి కూడా ఏం కావాలి అనేదాన్ని దగ్గరుండి విందు భోజనం లాగా మాకు 3 పూటలు కూడా భోజనాలు కానీ టిఫిన్లు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మా కంపెనీ ఒక కార్పొరేట్ కంపెనీ ఇలాంటి అరుణ్ కుమార్ ట్రావెల్స్ ద్వారా చాలా అద్భుతంగా మేము యాత్రని పూర్తి చేసుకొని వచ్చాము. ఆ ట్రావెల్ గురించి అంటే ఆ ట్రావెల్ యాజమాన్యం కానీ, ఆ డ్రైవర్స్ కానీ, ఆ ఫుడ్ మన కుకింగ్ టీం కానీ, ఆ ఎంటైర్ ట్రావెల్ టీం అంతా కూడా చాలా అద్భుతంగా మాకు సపోర్ట్ చేశారు. అన్ని విషయాల్లో ప్రతి యాత్రికుడికి, ప్రతి భక్తుడికి కూడా ఏం కావాలో అవన్నీ దగ్గరుండి అన్ని వంటలతో చాలా అద్భుతంగా చేశారు. ఇంత సపోర్ట్ చేసిన ఈ అరుణ్ కుమార్ ట్రావెల్స్కి ఎంటైర్ మా శేఖర్ స్వర్ణభూమి విశాఖపట్నం బ్రాంచ్ నుండి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. వీరబాబు గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంది మధ్యలో ఉంది. కలర్స్ కూడా బాగున్నాయి కదా, పింక్, పర్పుల్, ఆరెంజ్. మా పిల్లల గ్రూప్ లో పెడతాను. ఎక్సలెంట్ ఎక్సలెంట్. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ పరమేశ్వరుడు వావ్, గ్రేట్ సీనరీ రా. వావ్, ఇదే షూటింగ్ లో ఉన్నట్టుందిరా. మన బస్సులే మీకెందుకు సపోర్ట్ ఒకరి తర్వాత అనుకుని మరి వెళ్తున్నట్టున్నారు. బాగుంది. ఈయనకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్ ఏదండి. ఈరోజు కాశీ యాత్ర భాగంగా బట్టలను ఓరం ఇచ్చేయండి. మంచి చక్కటి అవకాశం నాకు ఇచ్చారు. అదేవిధంగా అందరికీ కూడా ఇలాంటి యాత్ర పెట్టి అందరికీ కూడా చాలా మంచి అవకాశం ఇచ్చారు. ఆయన అందరూ కూడా జాగ్రత్తగా మీరు అంతా వినియోగించుకుని శుభ్రంగా జాగ్రత్తగా సార్కి ఏ ఇబ్బంది రకమైన ప్యాకేజ్ రాకుండా గొడవలు కన్నా అనుకోకుండా ప్రశాంతంగా యాత్ర చేసి ప్రశాంతంగా వద్దాం. యాత్రకి వెళ్తాం, అంతా శుభ్రంగా శుభ్రంగా ఏ ఇబ్బంది ఉన్నా మీరు చెప్పండి. ఓకేనా? ఈరోజు మధ్యాహ్నం భోజనం స్వీటు, పులిహార, కందిపొడి, నెయ్యి, చట్నీ, పప్పు టమాటా ఫ్రై, వంకాయ కర్రీ, ఫ్రైడ్ రైస్, పచ్చడి, అప్పడాలు, పెరుగు, వాటర్ బాటిల్స్. మా కాశీయాత్ర భాగంగా శ్రీకర సువర్ణభూమి ఎంప్లాయీస్ అందరూ మొత్తం 108 మంది. జై శ్రీరామ్. ఈరోజు ఫస్ట్ రోజు యాత్ర సింహాచలం అయింది, అరసవిల్లి వెళ్తున్నాం. జై శ్రీరామ్.
హర మహాదేవ శంభో శంకర. వీళ్ళందరూ కూడా మాతో వచ్చిన యాత్రికులు. অনেক লোক আছে ఒక్క నిమిషం ఎవరు మాట్లాడతారు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు శ్రీకర సువర్ణ భూమి ఎండి గారు మేకా శ్రీనివాసరావు గారు, మేనకా మేడం గారు, మా అరుణ్ కుమార్ ట్రావెల్స్కి 108 మంది కార్తీక యాత్ర ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా మా ట్రావెల్స్ చేస్తున్నాం. అదేవిధంగా